ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఈ పునరుద్ధానమునకు వచ్చిన కొన్ని శ్రేష్టమైన సంగతులు మీ ముందుకు తీసుకొని రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక, ఆయన ఆత్మాభిషేకంతో నన్ను అభిషేకించును కాక. ఈనాటి ధ్యానం కొరకు రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనం అందరూ కలిసి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. 6వ వచనం అందరం కలిసి, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు ప్రాచీన శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. చాలా శక్తివంతమైన విషయాలు ఈ లేఖనంలో దాగి ఉన్నాయి. ఒకటి మాత్రం నిజమండి, జీవాధిపతి అయిన క్రీస్తును మరణము బంధించి ఉండుట అసాధ్యం. ఈ మాట కూడా నా సొంత మాట కాదు. అపోస్తల కార్యాలు 2:24 రాయబడిన మాట అది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు? ఆయన జీవాధిపతి. ఐ యామ్ ద లైఫ్. ఎన్నోసార్లు తానే జీవమై ఉన్నానని శరీరమును దాల్చుకుని భూమి మీద జీవించిన రోజుల్లోనే తానే జీవమని చెప్పి తనను తాను తన శిష్యులకు ప్రజలకు అనేక సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓసారి నాయన విధవరాలు కుమారుడు చనిపోతే ఆమెకు ఒక్కడే కుమారుడు. అతనిని పాడి మీద మోసుకుపోతున్నారు. ఊరి వెలుపలకు వచ్చారు, గవిని దగ్గరికి. అటు నుండి ప్రభు వస్తున్నాడు. ఊరిలోనికి ప్రభు ఎంటర్ అవుతున్నాడు. ఊరి బయట నుండి, ఊరి లోపల నుండి నాయన విధవరాలు కుమారుడు, ఒక్కడే ఉన్న కుమారుడు చనిపోయి మోసుకొని పోబడుతున్నాడు. ఊరిలోనికి ప్రభు వస్తున్నాడు. ఊరిలో నుండి ఒక దేహం, శరీరం, చనిపోయిన శరీరం, ఎవరు వస్తున్న శరీరంతో మోసుకుని వెళ్తున్నారు. అలా వస్తున్న ప్రభు పాడెను ముట్టుకున్నాడు. చనిపోయిన వాడిని కాదండి, పాడెను ముట్టుకున్నాడు. పాడి మీద ఉన్నవాడు బ్రతికిపోయాడు. మరణం అక్కడ నిరర్ధకమైపోయింది, జీవం ప్రత్యక్షమైంది. మరొకసారి యాయిరు అనే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, 12 సంవత్సరాల ఈడు కలిగిన ఒక ఆవిడ, చిన్న బిడ్డ చనిపోయింది. ఆ సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు వచ్చి అంటాడు, అయ్యా నా కుమార్తె చనిపోయినది,
అయినను నువ్వు చెల్లించితే బ్రతుకుతుంది అన్నాడు. అతని విశ్వాసాన్ని చూసిన ప్రభువు యాయీరు ఇంటికెళ్ళి అప్పటికే చనిపోయిన తన కుమార్తెను, చిన్నదానా లే అని చెప్పి ఒక్క మాట చెప్పగానే చనిపోయినది ఆమె ప్రాణము మరలా తిరిగి వచ్చింది. ఓ, మరణము నిరర్ధకమైపోయింది. మరొక పర్యాయం యేసయ్య శిలువ మరణమునకు ముందుసారి అప్పటికే చనిపోయి 4 దినములు అయిపోయింది. లాజరు అనే వ్యక్తి సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది. ఆ సమాధి ముందు నిలబడి, లాజరు బయటకు రా. అప్పటికే చనిపోయి సమాధి చేయబడి 4 దినములైన లాజరు మృతులలో నుండి తనను తాను బయటకు వస్తున్నాడు. మరణం నిరర్ధకమైపోయింది. అలా తాను శరీరధారిగా ఉన్న రోజుల్లోనే అనేక సార్లు తానే జీవమని ఐ యామ్ ద లైఫ్, నేనే జీవమని చెప్పి తనను తాను ప్రత్యక్షపరుచుకుని, లాజరు సమాధి యొద్ద కూడా, లాజరు చనిపోయిన లాజరును మృతుల నుండి లేపిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక సందేశాన్ని ఇచ్చాడు. పునరుత్థానమును జీవమును నేనే. ఐ యామ్ ద రిజరెక్షన్, ఐ యామ్ ద లైఫ్. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్నని లాజరు సమాధి యొద్ద కూడా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతేకాదు, అనేక పర్యాయాలు తన శిష్యులతో చెప్పారు, తనను వెంబడిస్తున్న జనసమూహంతో చెప్పారు, నన్ను పస్కా పండుగ దినమున సిలువ వేస్తారు, నేను 3వ రోజున తిరిగి లేస్తాను. ప్రైజ్ ది లార్డ్. పస్కా పండుగ దినమున నన్ను సిలువ వేస్తారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను. నేను 3వ దినమున తిరిగి లేస్తాను. ఓ, ఈ శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొట్టండి. ఎందుకంటే ఆధ్యాత్మిక పరిభాషలో శరీరం అనేది ఒక దేవాలయం. మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటాడు పౌలు అపోస్తలుడు. ఈ శరీరమే దేవాలయం. ప్రభు అంటాడు, అరే ఈ శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దీన్ని మళ్ళా కడతా, దీన్ని లేపుతా అన్నాడు. అలా అనేక సార్లు ఆయనే జీవమని, మరణము తన ముందు నిలబలేదని తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు, అదిగో మన పాపముల నివారణ కొరకై తండ్రి చిత్తమంతటిని సిలువలో నెరవేర్చి, పాప నివారణ కొరకై తన కుమారుడు ఏ విధంగా వధించబడాలి, ఏ విధంగా దేవుని గొర్రెపిల్ల వలె వధించబడాలి, ఏ విధంగా తన రక్తమును చిందించాలి, ఏ విధమైన యజ్ఞము చేస్తే పాపము యొక్క నివారణ జరుగుతుందో పరలోక తండ్రి ఉద్దేశం అంతటిని సిలువలో నెరవేర్చి ప్రతి మనుషుని కొరకు మరణము పొంది, ఎవరి కొరకు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తొలితిగతిని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. మాట్లాడండి, చెప్పండి నా వెనకాల. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు.
హలో, ఒక దైవ తనయుడు, సృష్టికర్త అయిన దేవుడు దైవ తనయుడుగా భూమి మీదకు దిగివచ్చి, సృష్టికర్త అయిన దేవుడే యేసు అనే నామధేయముతో శరీరమును దాల్చుకొని భూమి మీదకు దిగివచ్చి, దైవ తనయుడని పిలువబడి తండ్రి చిత్తానికి లోబడి మానవ పాప పరిహారము కొరకై తండ్రి దేనిని ఉద్దేశించాడో ఆ ఉద్దేశమంతటిని సిలువలో నెరవేర్చి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేసి సిలువలో మరణం పొందాడు. ఎందుకు మరణం పొందాడు? హెబ్రీ 2:9 ప్రకారం ప్రతి మనుషుని కొరకు అనండి. చెప్పండి, ప్రతి మనుషుని కొరకు అనండి. ప్రతి మనుషుని యొక్క పాప నివారణ కొరకు ఆయన మరణం పొందాడు. మరొక మాట అడుగుతున్నాను, భూమి మీద ఉన్న ప్రతి మనుషుని యొక్క పాపము క్షమించబడిందా? మాట్లాడరే. క్షమించబడలేదు. వై? వారు దాన్ని అంగీకరించలేదు, వారు దాన్ని నమ్మలేదు, వారు దాన్ని అంగీకరించలేదు, వారు దాన్ని నమ్మలేదు. వారి పాపము క్షమించబడలేదు. తండ్రి ఉద్దేశ ప్రకారం పాప నివారణ కొరకై సృష్టికర్త అయిన దేవుడే దైవ తనయుడుగా అనే పేరు మీద భూమి మీదకు శరీరమును దాల్చుకొని దిగివచ్చి తండ్రి ఉద్దేశం అంతటిని నెరవేర్చి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసి తానే దేవుని గొర్రెపిల్లగా వధించబడి తానే ప్రధాన యాజకుడిగా సిలువలో రక్తముని చేతపట్టుకొని పరిహారము చేయటానికి మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలోనికి వెళ్ళి మానవుని యొక్క పాప నివారణ అంతా సిలువలో చేశాడు. చేయటానికి ఆయన మరణించాడు అన్న సంగతిని అనేకులు నమ్మలేదు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. కానీ అందరూ దాన్ని అంగీకరించలేదు, అందరూ దాన్ని నమ్మలేదు కనుక వారు దాన్ని పొందుకోలేదు. ప్రజలా మాట్లాడేటండి, స్తుతి చెప్పండి. పొందుకోలేదు. మనము దాన్ని నమ్మాం, మనం దాన్ని అంగీకరించాం. మన పాపము యొక్క నివారణ జరిగినది. చెప్పండి హల్లెలూయా. మన పాపము యొక్క నివారణ జరిగినది. మన పాపము, మనకు విరోధంగా రాయబడిన పాపము యొక్క రాత, ఇదిగో ఇతడు చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది ఇతని జన్మ పాపం, ఇది ఇతని కర్మ పాపం అని ఇనుప కంఠముతో వజ్రమునపుతో లిఖించబడిన మన పాపమంతా చల్లకుండా చేయటానికి సిలువలో మేకులతో కొట్టివేసి అది ఎవరికి కనపడకుండా దాని మీద చేరాతను తుడిచివేసి మన పాపములను క్షమించి మనలను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను జీవింపచేసి సిలువలో యజ్ఞం అంతా చేసి మనలను పవిత్రులనుగా నిర్దోషులనుగా చేసి ఆయనే మన నీతిగా, ఆయనే మన పరిశుద్ధతగా, ఆయనే మన విమోచనగా మారిపోయి యజ్ఞం అంతను ఫినిష్ చేశాడు. స్తోత్రం చెప్పండి. అది చేసిన తర్వాత మరణించాడు. ఎందుకు మరణించాడు? ప్రతి మనుషుని కొరకు అనండి. ఏ మనుషుడైనా జాతి, కుల, మత, వర్గ, ప్రాంత తారతమ్యం లేదు. వాడు నల్లుడు, తెల్లుడు, అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు, ఆస్ట్రేలియా వాడు ఎవడో కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి ఆయన చేసేసాడు. కర్తను అంగీకరిస్తే వాడికి రక్షణ.